మానవ చరిత్రలో మరణం అనేది అత్యంత విషాదకరమైనది. మనిషి చనిపోయినప్పుడు తన అంతిమయాత్రలో శవపేటికపై చిల్లర చల్లుతూ తీసుకెళ్తారు. అలా ఎందుకు చేస్తారు? ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్ తన మరణంతో ప్రపంచానికి ఏం తెలియజేశాడు? అలెగ్జాండర్ తను చనిపోయే ముందు కోరుకున్న చివరి కోరికలేవి? వాటి నుంచి మనం నేర్చుకోవలసిన అంశాలేవి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపుగా 2400 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అలెగ్జాండర్ తండ్రి గ్రీకు సామ్రాజ్యాధిపతి అయిన ఫిలిప్తో మరణించడంతో అలెగ్జాండర్ కేవలం 20 సంవత్సరాల వయసులోనే గ్రీకు సామ్రాజ్యపు మాసిడోనియా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అలెగ్జాండర్ గ్రీకు సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే ప్రపంచాన్ని జయించి విశ్వ విజేతగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. మరి ఇంత పెద్ద నిర్ణయం వెనుక తన గురువు అరిస్టాటిల్ పాత్ర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త మరియు రాజకీయ దురంధరుడైన అరిస్టాటిల్ అలెగ్జాండర్కు చిన్న వయసు నుంచే గురువుగా ఉండేవాడు. దీంతో అలెగ్జాండర్ తన గురువైన అరిస్టాటిల్ వద్దే యుద్ధ వ్యూహాలు మరియు రాజనీతిని నేర్చుకునేవాడు. చిన్న వయసు నుంచే అలెగ్జాండర్పై అరిస్టాటిల్ ప్రభావం చాలా ఉండేది. దీంతో అలెగ్జాండర్ గొప్ప రాజైనా సరే పరిపాలనలో సలహాలు సూచనలతో పాటు యుద్ధ వ్యూహాలన్నింటినీ అరిస్టాటిల్ వద్దే తీసుకునేవాడు. అలా అరిస్టాటిల్ ప్రోత్సాహంతో ప్రపంచాన్ని జయించి విశ్వ విజేతగా నిలవాలనుకున్న అలెగ్జాండర్కు ఎదురైన సమస్యలేంటి? తాను అనుకున్నది సాధించాడా లేదా? ఇప్పుడు తెలుసుకుందాం. లక్షలాది మంది సైనికులు మరియు తన సైన్యాధిపతి అయిన సెల్యూకస్ నికేటర్తో కలిసి అలెగ్జాండర్ బసోసిలాస్ అనే గుర్రంపై దండయాత్ర మొదలెట్టాడు. ఈజిప్టుతో మొదలైన అలెగ్జాండర్ దండయాత్ర పర్షియన్ రాజ్యాల వరకు అనేక రాజ్యాలను ఎలాంటి ఆటంకం లేకుండా విజయం సాధించాడు. దీంతో అలెగ్జాండర్ ఒక గొప్ప అజేయ శక్తిగా మారాడు. దీంతో అలెగ్జాండర్ ఇక చివరిగా మిగిలిన అఖండ భారత్ను జయించి విశ్వ విజేతగా నిలవాలనుకున్నాడు. క్రీస్తు పూర్వం 326లో భారతదేశం చేరుకున్న అలెగ్జాండర్కు మొదట హోరస్గా పిలిచే పురుషోత్తముడితో జీలం నది ఒడ్డున అడాప్సస్ యుద్ధం మొదలైంది. హోరస్ ప్రస్తుత పంజాబ్కు చెందిన అభిసారా రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. హోరస్ చిరకాల శత్రువు అయిన భారత్కు చెందిన తక్షశిలా రాజు అంబి అలెగ్జాండర్తో చేతులు కలిపి హోరస్పై ఎదురుదాడి చేశాడు. మరి అప్పటి వరకు ఓటమే తెలియని అలెగ్జాండర్ సైన్యాన్ని హోరస్ ఎలా ఎదుర్కొన్నాడు? భారత్ను జయించి విశ్వ విజేతగా నిలవాలనుకున్న అలెగ్జాండర్ కళ నెరవేర్చుకున్నాడా లేదా? ఇప్పుడు తెలుసుకుందాం. అలెగ్జాండర్ సైన్యం పురుషోత్తముడి సైన్యం కన్నా 2 రెట్లు పెద్దదైనా సరే పురుషోత్తముడు ఎక్కడా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా అలెగ్జాండర్ సైన్యంతో పోరాడాడు. పురుషోత్తముడు అప్పటి వరకు ఎవరికీ తెలియని యుద్ధ వ్యూహాలతో అలెగ్జాండర్ సైన్యంపై దాడి చేసి గ్రీకు సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. ముఖ్యంగా పురుషోత్తముడు అలెగ్జాండర్ సైన్యంపై ఏనుగులతో దాడి చేయడంతో ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో చాలా మంది గ్రీకు సైనికులు జీలం నదిలోకి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. అయినా అలెగ్జాండర్ సైన్యం పెద్దది కావడంతో హోరస్పై గెలిచే అవకాశం ఉన్న అప్పటికే దాదాపుగా 10 సంవత్సరాలు కుటుంబాలను వదిలేసి యుద్ధంలో పాల్గొనడంతో సైన్యం తమ కుటుంబాలను కలుసుకోవాలని పట్టుబట్టడం మరియు హోరస్ యుద్ధ వ్యూహాలను చూసి భయభ్రాంతులకు గురైన అలెగ్జాండర్ సైన్యం ఇంకా మున్ముందు నంద, మౌర్య వంటి బలమైన రాజ్యాలు ఉండడంతో ప్రస్తుతం భారత్ను జయించడం కష్టమని భావించారు. అలాగే అలెగ్జాండర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో హోరస్తో సంధి చేసుకొని భారత్ నుండి వెనుదిరిగి వెళ్ళిపోయారు. దాదాపుగా 10 సంవత్సరాలు దండయాత్రలో భాగంగా సరైన ఆహారం, నిద్ర లేకపోవడంతో అలెగ్జాండర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మార్గ మధ్యలోనే
చనిపోయే స్థితికి చేరుకున్నాడు. అప్పటికి అలెగ్జాండర్ వయసు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. ఇక అలెగ్జాండర్ ఇవి తన చివరి క్షణాలను భావించి చనిపోయే ముందుగా అక్కడే ఉన్న తమ రాజ్య ప్రజలతో 3 చివరి కోరికలు కోరాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలెగ్జాండర్ మొదటి కోరిక ప్రకారం తాను చనిపోయిన తర్వాత తన శవపేటికను ఆ ఆస్థానంలో ఉన్న 4 గొప్ప వైద్యులచే మోయించమన్నాడు. అలా చెప్పడానికి గల ముఖ్య కారణం ఆరోగ్యం చాలా విలువైనదని, అది క్షీణించిన తర్వాత మనం ఎంత గొప్ప వైద్యులచే వైద్యం చేయించుకున్నా సరే మన ప్రాణాలను ఎవ్వరూ కాపాడలేరని, కాబట్టి ఆరోగ్యం చాలా విలువైనదని ప్రజలకు తెలియజేయడానికి అలెగ్జాండర్ ఇలా చేశాడు. ఇప్పుడు అలెగ్జాండర్ రెండవ కోరిక గురించి తెలుసుకుంటే, తన అంతిమయాత్రలో శవపేటికకు 2 రంధ్రాలు చేయించి తన 2 కాలి చేతులను ఆ శవపేటికకు గల రంధ్రాల గుండా బయటకు కనబడేలా ఉంచి అంతిమయాత్రలో శవపేటికను తీసుకుని పొమ్మన్నాడు. దీనికి గల ముఖ్య కారణం మనిషి పుట్టినప్పుడు ఖాళీ చేతులతోనే వస్తాడని, అలాగే పోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే పోతాడని, మనం సంపాదించిన సంపద, ఆస్తి, అంతస్తులు ఇవేమీ మన వెంట రావని ఈ సత్యాన్ని ప్రజలకు తెలియజేయడానికే అలెగ్జాండర్ తన ఖాళీ చేతులను కనబడేలా శవయాత్రను చేయమన్నాడు. అలెగ్జాండర్ 3వ కోరిక ప్రకారం తను సంపాదించిన సంపద మొత్తాన్ని తన అంతిమయాత్రలో శవపేటికపై చల్లుకుంటూ శవయాత్రను కొనసాగించమన్నాడు. దీనికి గల ముఖ్య కారణం చనిపోయినప్పుడు మనం సంపాదించిన సంపద మొత్తం ఎలాగో మన వెంట రాదని, అందుకే మన సంపదలో కొంత మొత్తాన్ని పేద ప్రజల సహాయం కోసం ఇవ్వాలని ఈ సత్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకే అలెగ్జాండర్ తన సంపదను శవపేటికపై చల్లుకుంటూ తీసుకెళ్ళమన్నాడు. అలా అయినా తన శవయాత్రలో పాల్గొనే పేద ప్రజలకు చేరుతుందని భావించి అలెగ్జాండర్ తన సంపదను శవపేటికపై చల్లుకుంటూ తీసుకెళ్ళమన్నాడు. అలా శవంపై చిల్లర చల్లడం అలెగ్జాండర్తో మొదలై తరాలు మారిన, రాజ్యాలు మారిన ఈ సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ సంస్కృతి సాంప్రదాయాలను నేటికి కొనసాగిస్తూనే ఉన్నారు.